మహాజనులందరికీ స్వాగతం. మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మల్ల యుద్ధ పోటీ ఇంకాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఈ రోజు జరగనున్న మల్ల యుద్ధ పోటీని ప్రత్యక్షంగా వ్యాఖ్యానించడానికి విచ్చేసిన బుల్లిద్దర నక్షత్రాలైన సుధా గారిని, తిరుపతి గారిని సాదరంగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. రాజా రాజా, మహారాణి గారు మిమ్మల్ని చూడడానికి వచ్చారు. క్వీన్ ఎలిజబెత్ అంటారే ఆ మహారాణి కాదు లెక్కలో మన రాజా గారు రాని. హలో అండి. ఆల్ ది బెస్ట్. ఏంటండి ఇప్పుడు నా మీద నమ్మకం వచ్చిందా? త్వరలో వచ్చేస్తుంది. ఎప్పుడు? ఈ రోజు జరగబోయే పోటీలో ఓడిపోవాలి. బుర్రకెక్కల. ఈ పోటీలో గెలిచే వాళ్లకే సంతానం విన్నాను. నా ఊరి కోసం, నా కోసం మీరు ఈ పోటీలో ఓడిపోవాలి. అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను. 1 2 3 4 5 6 7 అందరూ సిద్ధంగా ఉండండి. మన సింహాద్రిపురం సూపర్ కింగ్స్ పులివెందుల వాళ్ళని మట్టి కనిపించడానికి రంగంలోకి దిగుతున్నారు. మన వీరులు వచ్చేస్తున్నారు. చప్పట్లు కొట్టండి. సింహాద్రిపురం సూపర్ కింగ్స్ వచ్చేసారు. అటు చూడండి, మన పులివేందల టెర్రర్ టైగర్స్ సింహాద్రిపురం వాళ్ళని చిత్తు చేయడానికి వస్తున్నారు. ఏ కుస్తీ, గజా, వాళ్ళు పొరుగు రోళ్ళని దించారయ్యా. నేను గమనించాను. వాళ్ళు బల్క్ గానే ఉన్నారు. గాయాలు అవుతాయి. ఎంత గట్టి దెబ్బ తగిలినా గెలవాలన్న ఆలోచన ఉండాలి కానీ నొప్పి అనే ఆలోచన ఉండకూడదు. అండర్స్టాండ్? మొదటి రౌండ్ ని అదిగో సింహంలో వస్తున్నాడు రావయ్యా. ఓకేనా? యుద్ధం చేస్తాడనుకుంటే మీ వాడు మధ్యలో పడి దొలుతున్నాడు. అయ్యో, నువ్వు కాసేపు ఉండవయ్యా. రారా సింహంలో లేచిరారా. అద్దీ వాడేంటలా అడుక్కుంటున్నాడు? ఒక దెబ్బనే కొడతానన్నా. అమ్మాయిలందరూ చూస్తున్నారన్నా. ప్లీజ్ అన్నా కొట్టు. చూసావా, పిడుగులో పడింది దెబ్బ. పొట్టోడైనా మా వాడు గట్టోడయ్యా. పులివెందుల పులిబిడ్డ ఓడింది. సింహాద్రిపురం సింహం మొదటి విజయాన్ని సాధించింది. సింహం అంత ఎత్తున్నాడని ఆలోచించుకో. నరసింహంలా ఎగిరెగిరి కొట్టు. కాళ్ళ కింద పడేసి చెప్పాడు, కొట్టకుండానే గెలిచాం. అదేనయ్యా పులివేందలంటే. ఇప్పుడు సింహాద్రిపురంతో సమానం అయిపోయింది మా పులివేందల. కొండ ముందుకి ఓ చిన్న కొండ వచ్చిందేంటి? పక్కడానికి ఇది అవసరమా? రే, తన్నులు తిని చావకరా, పోరా అవతలకి. ఏంట్రా ఎటకారమా? నా లెక్కలంటే ఎవరనుకున్నారు? సంకలో తమలపాకు డబ్బాతో పిలక పెట్టుకుని పుచ్చుకొని ఉమ్ముతూ ఉంటాడే అలాంటి లెక్కలు అనుకున్నారా? నా లెక్కలు 6 ప్యాక్ ఉన్న సింహంరా. తీసుకోకు, ఈ పుచ్చకాయని స్లైస్ చేసి పారే. ఎవయో, నీ పేరు మాత్రమే తిరుపతి. మా వాడి ఒంటి మీద తిరుపతి మెట్లే ఉన్నాయి. వీలైతే మీ వాడిని ఎక్కమను, లేదా దిగి పారిపోమను. మసాజ్ చేస్తాడేంటి? మనిషిని తీసుకురామంటే మర్రి చెట్టును తీసుకొచ్చా. అలాగే కమాన్ అంతే, వాడిని వదలుకో. కమాన్ లెక్కలు. లే లెక్కలు, లే లెక్కలు, లే. అక్కడేం చేసావు? 6 ప్యాక్. 2 రోజులుగా భోజనం లేదు, చెవులో చలనం లేదు. 6 ప్యాక్ పెట్టుకునే మొహం చూడు. ఈడికి పోయి బిల్డప్ ఇచ్చాను. సింహం అంట. నెక్స్ట్ నువ్వే బా. సార్ నమస్తే సార్. ఏం ప్రాబ్లం లేదు సార్. పోటీ భలే సరదాగానే పోతాంది.
కొట్లాట్లా అలాంటిదేం లేదు సార్. స్మూత్ గానే పోతాను సార్. నేను ఇక్కడే ఉన్నాను సార్, నేను చూసుకుంటాను. సూపర్. మీలో మగాళ్ళే లేరా? పోరా కొంచెం దిగుతాం. ఏంట్రా మగాళ్ళు ఎవరు లేరా? ఆ? ఈ పోటీలో గెలిచే వాళ్లకే సంతాన్ విన్నాను. నా ఊరి కోసం, నా కోసం మీరు ఈ పోటీలో ఓడిపోవాలి. అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను. రా వెళ్ళిపోదాం. ఈ విజయం సింహాద్రిపురం వాళ్ళదే కాదు, పులివెందుల వాళ్ళది కూడా. ఈ రోజు నుంచి 1వ నెంబర్ నుండి 75వ నెంబర్ వరకు సింహాద్రిపురం వాళ్ళు, అదేవిధంగా 76 నుంచి 150వ నెంబర్ వరకు పులివెందుల వాళ్ళు షాపులు పెట్టుకోవచ్చు. ఈ సంతలో పులివెందుల వాళ్ళకు కూడా చోటుంది. నా కోసం ఓడిపోవాలని అనిపించలేదు కదా, కానీ ఇప్పుడే నిన్ను నమ్ముతున్నాను. నా కోసం ఓడిపోయి ఉంటే నిన్ను నమ్మేదాన్ని కాదు. 2 ఊళ్ళకి మంచి చేయాలనుకున్నావే,
ఇప్పుడు నీ మీద నమ్మకం వచ్చింది, పూర్తిగా నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చిందంటే ఏంటండి అర్థం? అందులో 1000 అర్థాలున్నాయి. అందులో 4 చెప్పొచ్చుగా. అభిమానం అనొచ్చు, ఆ. ఇష్టం అనొచ్చు, ఆహా. నచ్చింది అనొచ్చు. ఆ. మ్మ్, మ్మ్. ఆ, అని అంటున్నారు కానీ నాకు కావాల్సింది చెప్పట్లేదే. Anyway, congratulations. ఇది నా కూతురు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. ఓయ్, రా. ఓయ్. ఏయ్, ఆవే. ఆయన కూతుర్ని ఆయన తీసుకుపోతున్నప్పుడు మనం ఏం చేయగలం బాబు? ఏం లేదన్నా, దాని పద్ధతి ఏం బాలేదు. ఇంతవరకు నువ్వు పెంచింది చాలు. తను నా కూతురు. వద్దని ఆనాడే వదిలేసి వెళ్ళిపోయాడుగా. అవునే, ఆనాడు వద్దని వదిలేసిన, కానీ ఇవాళ కావాలి. నువ్వు పోయి నుంచి. నేను పోనండి, నా కూతురు పిలవండి, తనతో మాట్లాడాలి. నోరు ముసుగులు పోవే. ఆ మాట నా కూతురు చెప్పానండి. ఏంటి మాటి మాటికి కూతురు అంటున్నావు? నువ్వు ఈయన పక్కన పడుకుని కన్నావా? అది ఈయన కూతురు. దాన్ని ఎప్పుడు ఎవరికిచ్చి పెళ్లి చేయాలో ఈయనకు బాగా తెలుసు. అర్థమైందా? ఇకపై నా కూతురు అని నా ఇంటి ముందుకొచ్చావో మూతి పళ్ళు రాలిపోతాయి. పో! తప్పకుండా నా కూతురు అక్కడ ప్రశాంతంగా ఉండదు రాజా. నా కూతురు నాకు కావాలి. మీరే ఏదో ఒకటి చెయ్యాలి. లెక్కలో సింహాద్రిపురం సూపర్ కింగ్ ఆపరేషన్ స్టార్ట్.